ప్రైజ్ లార్డ్. మీ అందరికీ దేవుడి నామమున బాగున్నారా? ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఒకసారి వినడానికి మనం సిద్ధపడదాం. దేవుడి మాటలు వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే దేవుడు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. మంచిది. దీని ఒక వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనంలో ఈ రీతిగా రాయబడతా ఉంది. సొమ్మసిల్లిన వారిని బలపరచువాడు ఆయనే. సొమ్మసిల్లిన వారిని బలపరిచే దేవుడు ఆయన. ఈ రోజున మనం ఒకసారి ఆలోచించాలి. సొమ్మసిల్లిన వాడు అనగా పోరాడి పోరాడి అలాగ అలసిపోయిన వాడు, లేదా పరిగెత్తి పరిగెత్తి అలసిపోయిన వాడు. ముందుకు వెళ్ళాలని ఆశ ఉంది, వెళ్ళడానికి ప్రయత్నించి ఆగిపోయిన వ్యక్తిని సొమ్మసిల్లిన వాడిగా మనం గమనిస్తాం. మన జీవితంలో మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు కొన్ని పరిస్థితులు, అనుకోని పరిస్థితులు లేదా అనుకూలము లేని పరిస్థితులు మన జీవితంలోకి వచ్చినప్పుడు మనం సొమ్మసిల్లిన వారిగా మనం ఉంటాం. అయితే సొమ్మసిల్లిన వాడు అలాగే కృంగిపోతాడు. సొమ్మసిల్లిన వాడు అక్కడే అలసట తీర్చుకోవడానికి సిద్ధపడతాడు. సొమ్మసిల్లిన వాడు ఒక అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితిలో ఉంటాడు. అయితే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నువ్వు సొమ్మసిల్లిపోయావా, నువ్వేదో ప్రయత్నం చేసావు, ఆ ప్రయత్నం జరగలేదని సొమ్మసిల్లిపోయావా, నిరసించిపోయావా? ఇదిగో నువ్వేదో కోరుకున్నావు, అది జరగాలని చాలా ప్రయత్నం చేసావు, కానీ అది మాత్రం జరగకుండా ఆగిపోయిందని చెప్పి నువ్వు అక్కడే ఆగిపోయావా? దేవుడు అంటున్నాడు, సొమ్మసిల్లి ఉన్నవా నన్ను ఆయన లేపే దేవుడు ఆయన, బలపరిచే దేవుడు ఆయన, సొమ్మసిల్లిన వారిని లేవనెత్తేవాడు ఆయన. ఈరోజు సొమ్మసిల్లిపోయిన స్థితిలో ఉండి అక్కడ ఆగిపోయావేమో, నీ గమ్యాన్ని చేరకుండా ఆగిపోయావేమో, నీ గోల్ రీచ్ అవ్వకుండా ఆగిపోయావేమో. దేవుడు అంటున్నాడు, నిన్ను లేవనెత్తేవాడు, బలపరిచేవాడు ఆయన. నిజంగా ఆయన గొప్ప దేవుడు. గిద్యోను అనే వ్యక్తి బైబిల్లో మనం చూడగలిగితే ఆయన యుద్ధం చేయాల్సిన వ్యక్తి కాస్త గానుగ చోట దాక్కుని ఆయన ఎంతో పిరికివాడిగా ఉన్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, పరాక్రమశాలి అయిన గిద్యోను లే అంటాడు. అంటే చూడండి, దేవుడు ఏం చూస్తా ఉన్నాడు అంటే, మన గమ్యం ఏంటో, మనం ఏ స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాడో ఆయన బాగుగా తెలుసు. ఆయనకు బాగుగా తెలుసు కాబట్టి మనల్ని ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఆ గిద్యోను ఖడ్గము ఎదురైతేనే రాజ్యాలు భయపడ్డాయి. గిద్యోను ఖడ్గం పంపిస్తే భయపడేంత స్థాయికి గిద్యోను ఎదిగిపోయాడు. కారణం ఏంటో తెలుసా? సొమ్మసిల్లినప్పుడు దేవుడు లేపితే తప్పక మనం సిద్ధపడాలి. దేవుడు తప్పక మనల్ని బలపరుస్తాడు. నువ్వు అనుకుంటున్నావేమో, నా పని అయిపోయింది. లేదు లేదు, దేవుడు నిన్ను బలపరిచే దేవుడు. నువ్వు అనుకుంటున్నావు నా పరిస్థితి ఇంతేనని. కాదు, నీ పరిస్థితిని మార్చేవాడు ఆయన. నువ్వు అనుకుంటున్నావు ఇబ్బందుల్లో ఉండి, ఇరుకుల్లో ఉండి ఇలాగే ఉండిపోతానేమో, నా పరిస్థితి అయిపోయిందేమో అనుకుంటున్నావు. కాదు, దేవుడు నిన్ను గొప్ప స్థితిలో ఉంచడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. ఈ దినమును ఈ మాట చేత నువ్వు బలపరచబడాలి, ఈ మాట చేత నువ్వు లేవనెత్తబడాలి. దేవుడు కోరుకునేది అది. ఈ రోజు నువ్వు లేవనెత్తబడి ఇంకా అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో జరిగించుకుంటూ నీ ద్వారా అనేకులకు మేలు జరగాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. సమస్యలను నిన్ను ఆయన బలపరచాలని, లేవనెత్తాలని కోరుకుంటున్నాడు కనుక ఆయనకు చెయ్యి ఇవ్వడానికి సిద్ధంగా ఉండు. ఎప్పుడైతే ఆయనకు చెయ్యి ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉంటావో ఆయన తప్పక నిన్ను బలపరుస్తాడు. పేతురు చూడండి, సముద్రంలో మునిగిపోతున్నప్పుడు ప్రభువా నన్ను కాపాడని చెయ్యి ఆయన ఇవ్వడం చేశాడు. చెయ్యి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు దేవుడు అతను చేయి పట్టి పైకి లేపాడు. నీవు కృంగిపోతున్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? యాకోబు భక్తుడు చెప్పినట్లుగా నువ్వు ప్రార్థన చేయాలి. సంభవించిన అయితే నువ్వు ప్రార్థన చేయి. కష్టకాలంలో నువ్వు ప్రార్థన చేయి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఆయన సొమ్మసిల్ని నిన్ను పైకి లేవనెత్తాడు. బైబిల్లో మనం చూస్తాం, ఎంతో మంది ఇక ఏ పరిస్థితి లేదు అనుకున్నప్పుడు ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక వారికి సహాయం చేయడం మనకు బైబిల్ గ్రంథంలో చాలా తేటగా రాయబడి ఉంది. ఎందుకు నువ్వు ఇంకా బలహీనుడు అవుతున్నావు? అనేకులను బలపరిచిన దేవుడు నిన్ను బలపరచాలని కోరుకుంటున్నాడు. ఇదిగో బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క భక్తుడిని బలపరిచాడు. ఆయన మీద ఆధారపడిన ప్రతి ఒక్క వ్యక్తిని బలపరిచాడు. నిన్ను కూడా బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజే లే, దేవుడు చెప్తున్నట్లుగా నువ్వు నడవడానికి సిద్ధపడు. దేవుడు నిన్ను బలపరిచి ఉన్నతమైన స్థితికి మారుస్తాడు. మంచిది. ఈ మాట నువ్వు విని విశ్వాసం ఉంచినట్లయితే తప్పక ప్రార్థనలు ఎగిపోవచ్చు. పరిశుద్ధుల వందనాలు ప్రభువా, మీకు లెక్కలేని స్తోత్రం. నిజమైన సొమ్మసిల్లిపోయి అక్కడే కుప్పగూలిన వారందరితో మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇక నా జీవితం అయిపోయింది అనుకున్న వారందరితో మీరు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా మీకు వేలాది స్తోత్రం. అయ్యా వారు ఇంకనూ నేను ముందుకు కొనసాగుతూ సహాయం దయచేయండి, బలపరిచి స్థిరపరచండి ప్రభువా. వారిని లేవనెత్తే దేవుడు ప్రభువా. అయ్యా దీనులను నేను పెంట కుప్పల మీద లేపుతానన్నావు. అయ్యా సొమ్మసిల్లిన వారిని నేను మీరు బలపరుస్తానన్నావు, పైకి లేవనెత్తుతాను మీరు చెప్పారు. అట్టి రీతి అయిన వాగ్దానం నేను వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో, విశ్వాసం వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నెరవేర్పు జరుగును గాక. ఈ దినము నేను బిడ్డలు లేచి బలపరచబడుదురు గాక ప్రభా. ఈ మాటల చేత మీరు బలపరిచిన విధానాన్ని బట్టి లెక్కలేని స్తోత్రం చెప్తూ యేసు నామములో మిక్కిలి బతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియమైన బిడ్డలారా, ఈ మాటల చేత మీరు బలపరచబడినట్లయితే ఈ వీడియోని అనేకులకు షేర్ చేయండి. అలాగే సువార్త ప్రకటించిన వారు అవుతారు మీరు. తప్పక వీడియోని షేర్ చేయడం ద్వారా కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.